ఆ రాత్రి అంతా తలక్రిందులు అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఒక రాత్రి నీ జీవితంలో రాబోతుంది. శత్రువులు తల్లక్రిందులు కాబోయే రాత్రి, నువ్వు హెచ్చించబడే దీవించబడే ఒక రాత్రి రాబోతుంది. నేను ప్రకటిస్తున్న నా దేవుడు సజీవుడు. తన బిడ్డలు శ్రమల గుండా, కష్టాల గుండా, అవమానాల గుండా, అన్యాయము గుండా వెళుతున్నప్పుడు మౌనంగా ఉండేవాడు కాదు. శత్రువు చెలరేగిపోతున్నా, శత్రువు యొక్క ఆలోచనలు అద్దు అదుపు లేకుండా నిన్ను కబలించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వినో, నా దేవుడు ఆ రాత్రి, ఆ దినం, ఆ గడియ, ఆ క్షణంలోనే తన శక్తిని కనపరుస్తాడు. విశ్వసిస్తున్నావా? ఆ రాత్రి, అపాయం పొంచి ఉన్న రాత్రి, అద్భుతంగా దేవుడు తనను విశ్వసించినటువంటి ఆ యూదుణ్ణి కాపాడాడండి, సంరక్షించాడండి. రాజు తర్వాత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఏమో నీతిగా జీవిస్తున్న ద్వారపాలకుడి మీద పగబడితే, ఆ నీతిమంతుడు తన నీతిని బట్టి యథార్థంగా జీవిస్తూ ఉంటే, పగబట్టిన వాడు ఏ స్థానంలో ఉండి పగబట్టాడో వాడు ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దీన స్థితిలో ఉన్నటువంటి నీతిమంతుడేమో ఆ స్థానానికి హెచ్చించబడ్డాడు. కారణం తెలుసా? అతడు నీతిమంతుడు గనుక. నీతిమంతులను హెచ్చించుటకు, నీతిమంతులను దీవించుటకు, నీతిమంతుల పక్షమున పోరాడుటకు నా దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నెవర్ సే దట్ గాడ్ ఈజ్ లేట్. ఎప్పుడూ చెప్పదో దేవుడు ఆలస్యం చేస్తున్నాడని. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడం. ఆలస్యం చేసేది మనం. చేతులు కాలిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా ఏడ్చేది మనం. ఆలస్యం మనం చేశాం. ప్రార్థించడంలో, ప్రభు పాదాలు పట్టుకోవడంలో, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడడంలో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడంలో, ప్రలాపించటంలో ఆలస్యం చేసింది మనం, దేవుడు కాదు. దానికి నిదర్శనము పరిశుద్ధ గ్రంథము. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఒకవేళ అపాయం నీ జీవితంలో పొంచి ఉన్నట్లయితే మొర్దెకై వలె నీతిగా జీవించు, యథార్థంగా జీవించు. ఎవరు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పడుతున్నారో, ప్రయోగాలు చేస్తున్నారో, ప్రగల్భాలు పలుకుతున్నారో, వారి అందరి పళ్ళు రాలగొట్టగలిగిన దేవుడు ఉన్నాడో ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.